పంచి మనసులు విరిచి చెలగాటమాడతావు న్యాయమా? ఓ, 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 ఓ. ఓ కాలమా ఇది నీ జాలమా? ఓ కాలమా ఇది నీ జాలమా? మమతను పంచి నా కళ్ళం పడి నీళ్లు రప్పించేసావురా బాబు. నిజంగా చాలా అద్భుతంగా పాడావు. ఏ ఒక్క డిఫెక్ట్ చెప్పడానికి లేదు. అసలు నోట మాట రావడం లేదు. గ్రేట్ బాబు. ఇప్పుడు కోడి గుడ్డుకి ఈక పీకుతాను నేను, చూడు. మమతలు పెంచి అంటున్నావు. మమతలు పెంచి మనసులు విరిచి, రెండు బహువచనాలే. అది ఉచ్చారణపరమైన దోషం. అలాగే ఇంకోటి, ఏరు దాటి వెంటనే ఏమిటి పాడుతున్నావు తర్వాత మాట చెప్పు చాలు. పడవ కాచువాని. ఏరు దాటాక తగలబెట్టడం కాదు, పడవ కాల్చువానిలా. కాల్చు, పడవ కాచు కాదు. ఏరు దాటి వెంటనే పడవ కాల్చువానిలా అయిన వాళ్ళు మారిపోతే అంతకన్నా శాపమా? ఒక ఎండులో ఓ ఓ కాలమా, ఎండులో మాత్రం ఆ సంగతి కొంచెం క్లారిటీ లేకుండా ఉంది. బట్ అదర్వైజ్ జనరల్గా దాస్ గారి పాటలు పాడుతున్నప్పుడు ఆయనలాగా పాడాలని ప్రయత్నించడం ఇవన్నీ జరుగుతాయి. నువ్వు నీలాగా పాడావు. థ్యాంక్ యూ సార్. అది చాలా ముఖ్యం. అది చాలా ముఖ్యం. ఆయన పాడినట్టు పాడకుండా నీ ఒరిజినల్ వాయిస్తో పాడి వినిపించావు, చూసావా? అదే నాకు చాలా నచ్చింది. పోయిన ఎపిసోడ్లో ఈ విషయం గురించే నీతో మాట్లాడారు ఆవిడ. అద్నాన్ సామి పాడిన పాట విని ఆ అక్షరాలు అతనిలా పలకాల్సిన అవసరం లేదు, తెలుగువాడిలా పలుకు అని చెప్పారు, చూసావా? నేనంటే నాకు చాలానే ఇష్టం, నువ్వంటే ఇంకా ఇష్టం. నీకు ఒరిజినల్ వాయిస్తోనే పాడావా లేకపోతే ఒరిజినల్ వాయిసేనా నీది? నా వాయిస్ మ్యామ్, నీ వాయిసేనా? నా వాయిస్. గట్టి నాకు కొంచెం ఉదిత్ నారాయణ వాయిస్ అనిపించింది, చెప్తున్నాను. అండ్ అనదర్ థింగ్, లిరిక్స్ నువ్వు చెప్పేటప్పుడు కూడా ఆయన ఎలా చెప్తారో ఆ లిరిక్స్ కూడా అలా అనిపించింది. అద్నాన్ సార్ ఆయన అలా పాడాడేమో నాకు తెలియదు, మరి అనిపించింది కాబట్టి అందుకే అడిగాను అనమాట. లిరిక్స్ మన తెలుగు ఎలా చెప్తాం అలా చెప్పడమే బెటర్, అర్థమైందా? అది ఒక ఎపిసోడ్ లోపలనే నిన్ను నువ్వు ఎంత బాగా సంభాళించుకున్నావు అన్న సంతోషం అన్నమాట. అది ఇవాళ ఏదో పూనకం వచ్చింది మీ అందరికీ కూడా. అందరూ ఇంత బాగా పాడేస్తుంటే మిగతా వాళ్ళు సీరియస్గా చూస్తున్నారు నన్ను. ఒక ఆవిడ ఇంకా ప్రాక్టీస్ చేస్తూనే ఉంది ఆ మూల కూర్చొని. వీళ్ళకి ఇవాళ మనం ఇలాగే కంటిన్యూ చేసి వీళ్ళని బాగా ఇరకాటంలో పెట్టి నలిపి నసిగి అన్న ఒక పెద్ద కంకణం కట్టుకొని వచ్చినట్టున్నారు మీరందరు. ఆ బాధ మాకు ఎంత ఇష్టమో చెప్పడానికి వీల్లేదు. మీరు అలా పాడితే అంతకంటే మాకేం కావాలి నాయన. శుభం శుభం శుభం. అలాగే ఎంత టిపికల్ వాయిస్ జమునారాణి గారిది. ఇంకెవరికైనా ఉందా అలాంటి వాయిస్? చూడండి, షీఈస్ ఎంటైర్లీ టిపికల్, వెరీ టిపికల్ జమునారాణి గారిది. రేడియోలో ఎవరు పాడారని అనౌన్స్ చేయాల్సిన అవసరమే లేదు. ఆ కాలంలో వచ్చిన అందరూ గాయనిమణులు అందరూ అలాంటివే. జమునారాణి గారు, లీల గారు, జిక్కి గారు, సుశీల గారు, జానకి గారు, రాణి గారు, బాలసరస్వతి గారు, బుడద సరోజిని గారు, వీళ్ళందరిది టిపికల్ వాయిసెస్. వాళ్ళకు ఒక అందమైనటువంటి గాత్రాన్ని ఇచ్చారు దేవుడు. మీ ముగ్గురు స్నేహితం, మీరు, లీల గారు, మన జిక్కి గారు, ఎక్కడ ఏ ఫంక్షన్లో చూసినా మీ ముగ్గురిని త్రిమూర్తుల్లాగా, నేను దీక్షితులు, త్యాగరాజ వారు, శ్యామశాస్త్రి గారి లాగా నేను ఫోటోలో చూశాను తప్ప మీ స్నేహబంధాన్ని కాస్త మాకు కూడా ఆ సుగంధాన్ని పంచుతారా? అంటే ఆ రోజుల్లో ఈర్ష్ అంటూ మాలో లేదండి. జిక్కికి నాకు స్నేహం ఎలాగంటే 7 ఏళ్ల నుంచి మేమిద్దరం ఒకటిగా వచ్చిన వాళ్ళం త్యాగయ్యలో. అంటే తనకు అప్పుడు కోరస్ పాడుతూ ఉంది జిక్కి. 7 ఏళ్ల నుంచి మా అనుబంధం అలా పెరిగి ఆ అమ్మాయి నన్ను దాటుకుని టాప్కి వెళ్ళిపోయిందనమాట చిన్న వయసులోనే. ఆ అమ్మాయి దాకా నేను రాలేకపోయాను. ఆ అమ్మాయి ఎదిగింది బాగా. అటువంటి టాప్ మోస్ట్ సింగర్ అయ్యి మ్యారేజ్ అయ్యి ఏం రాజని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆమెకి పాటలు చాలా తగ్గిపోయినాయి కొంచెం కొన్ని కారణాల వల్ల. సో ఆ పాటలన్నీ నాకు వచ్చినాయి,
నేను ఒక సింగర్గా ఎస్టాబ్లిష్ అయ్యాను. ఆ పాటలన్నీ పాడి అలాంటి బాణి పాట ఉన్నా జిక్కి పాడాల్సిందే అన్న వాళ్ళంతా జమునారాణి పాడాల్సిందే అన్న లెవెల్కి వచ్చింది. అది ఎన్నాళ్ళు వాళ్ళిద్దరికీ నాకు ఆవిడకి మ్యారేజ్ అయిన తర్వాత మా సఖ్యత తగ్గిపోయింది. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ మమ్మల్ని ఎవరిని సింగర్స్ కాదు ఇండస్ట్రీ వాళ్ళని ఎవరిని కూడా దగ్గరికి రప్పించలేదన్నమాట. ఆయన చనిపోయిన తర్వాత ఇంకా మా అనుబంధం పెరిగింది. ఆవిడ ఎలా అయిపోయిందంటే నేను లేకపోతే ప్రోగ్రామ్కి వెళ్ళను అన్న లెవెల్కి వచ్చింది, ఆవిడ లేకపోతే నేను ప్రోగ్రామ్కి వెళ్ళను అన్నంత లెవెల్కి. ఎందుకంటే ఒకరికొకరికి చెప్పుకోవడం అన్నమాట. ఆవిడ సుఖ దుఃఖాలు చెప్పుకోవడం, నా సుఖ దుఃఖాలు చెప్పుకోవడం అవన్నీ మాలో జరిగినాయి. మాతో పాటు లీల కూడా నేను వచ్చినప్పుడే తను కూడా వచ్చిందనమాట. కానీ లీల కూడా నాకు ముందు వెళ్ళిపోయింది. లీల కూడా ఆఖరి రోజుల్లో చాలా మట్టుకు మా ఇద్దరితో పాటు కలిసింది అంటే ఎక్కడికి ఆవిడకి ఒక ఎస్కార్ట్ని వచ్చి అందరు తోడని వాళ్ళ ఇంటి వాళ్ళు రావడం పోవడం అంతా ఎవరు, అందుకని మాతో కలిసిపోయిందనమాట. ఎక్కడికి వెళ్ళినా నేను లేకుండా మీరు వెళ్ళొద్దు, మీరు ఉంటేనే నేను వెళ్తాను. అలాగే మా సఖ్యత పెరిగి నియర్లీ ఒక 10-12 years మేమిద్దరం ముగ్గురం అలాగే తిరిగామండి. మాకు పేరు కూడా పెట్టారు సుబ్బరామరెడ్డి గారు, లక్ష్మీ సరస్వతి పార్వతి అని. తమిళ్లో ఏమో లలితా పద్మిని రాగే అని కూడా పేరు పెట్టారు. అట్లా మాకు పేరు వచ్చింది. అది మాత్రం కాదు, ఆవిడకి క్యాన్సర్ వచ్చినప్పుడు జిక్కి గారికి ఆదుకున్న వాళ్ళు ఎవ్వరు లేరండి. ఎలా చెప్పాలంటే ఆవిడకి వచ్చింది, ఆవిడ బెబ్బేలు ఎత్తిపోయి అలా అంటే ఆవిడ సంపాదించారు కానీ ఆవిడకి పిల్లలు ఎక్కువైపోయారు. మహా పెద్దగా ఆయన ఒక డబ్బు అంటూ పెట్టిపోలేదు ఎవరి రాజా గారు. ఈ అమ్మాయికి అలాగే అయిపోయింది. సో ఫైనాన్షియలీ చాలా అవస్థలు అయిపోయినప్పుడు క్యాన్సర్ అంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది తెలుసు కదా. అలాంటి సమయంలో ఇంకా నేను చాలా దగ్గర ఉంటే ఆదుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా అప్పుడు ఇంకా ఆవిడ పిల్లలు కానీ మాకు ఒక డొనేషన్ ఇవ్వండి, మాకు ఏదైనా చేయండి అని ఎవరు ఎట్లా చెప్తారు చెప్పండి. అవతల వాళ్ళు చెప్పాలి, పక్కన ఉన్నవాళ్ళు చెప్పుకోవాలి కానీ ఆదుకోవాలి కానీ సహాయం చేయాలి కానీ. అప్పుడు నేను హైదరాబాద్లో సంజయ్ అని సంగమ అకాడమీ ఆర్గనైజర్, అతనికి ఫోన్ చేసి ఒక ప్రోగ్రాం పెట్టిన ఆయన, నేను జిక్కి ఇద్దరం ఫ్రీగా వచ్చి పాడతాను నీకు, ఎందుకమ్మా ఇట్లా క్యాన్సర్ వచ్చింది, దగ్గర 4-5 లక్షలు ఖర్చు అవుతుంది, ఆవిడకున్న ఫిక్స్డ్ డిపాజిట్లో నుంచి తీసి అవన్నీ వేసానంటే ఆవిడ ఎలా బతుకుతుంది చెప్పండి. సరే చేస్తానమ్మా అని పాపం వేశాడు. 1,85,000 రూపాయలు కలెక్ట్ చేశాను పబ్లిక్లో నుంచి. ఎందుకంటే ఆవిడ చరిత్ర చెప్పి ఆవిడ దగ్గర పర్మిషన్ తీసుకుని ఆవిడ చరిత్ర చెప్పి వాళ్ళ తండ్రి గారు ఎలా పాడు చేశారు ఆవిడ డబ్బులు, ఆవిడ సంపాదించిన రోజు 1,000 రూపాయల ఆర్టిస్ట్ అండి ఆవిడ. ఆ రోజుల్లో 1,000 రూపాయలు తీసిన ఆర్టిస్ట్ జిక్కి ఒకతే. అట్లాంటి ఆయన ఎంత చేసి ఈ అమ్మాయి ఎలా వచ్చేసింది రాజాని పెళ్లి చేసుకుని, ఆ తర్వాత ఈ అమ్మాయికి ఎలా తగ్గిపోయింది పాటలు, ఇవన్నీ అందరికీ నేను చెప్పి ఇలాంటి పరిస్థితిలో ఏం చేయమంటారు చెప్పండి అంటే ఒక్కొక్కరు 20,000 30,000 ఇలా తీసుకొచ్చి ఇచ్చి 1,85,000 రూపాయలు ఆవిడకి నేను పోగు చేశానన్నమాట. దాంతో సరిపోలేదు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సీఎం ఆయన, వారిని కలిసి ఫైల్ ఇచ్చాను అపోలో హాస్పిటల్ది. సార్ ఇంత ఆపరేషన్ ఇంత అయింది, నేను చూస్తానమ్మా, నేను పంపిస్తానమ్మా. 2 లక్షలు ఆయన పంపించారు. జయలలిత గారిని చూసి ఆవిడని అడిగాము, అమ్మా ఏం చేస్తారంటే ఆవిడ 1,00,000 రూపాయలు ఇచ్చింది. ఇలాగ పోగు చేసి ఆవిడకి ఫుల్ ట్రీట్మెంట్ ఇప్పించానమాట. అందుకే ఆవిడతోటే 24 గంటల టైం ఆవిడతోనే నేను ఉండిపోవాల్సి వచ్చింది. అక్కడ హాస్పిటల్లో ఉందంటే నేను లేకపోతే నువ్వే నాకు మందు, నువ్వు నా పక్కన ఉండు అనేది కానీ నన్ను పంపించదు. అంత ఎమోషన్గా అలా ఉండిపోయిందండి. అది చెప్తే అది ఎవరికి చూసిన వాళ్ళకే తెలుస్తుంది. అలా చేసి ఆవిడ్ని ఆ బాధలో నుంచి బయటికి తీసుకురావాలని ఎంతో ప్రయత్నించాను, కుదరలేదు. అప్పటికి మళ్ళీ సెకండ్ టైం ఆవిడకి లివర్లో మళ్ళీ అటాక్ అయ్యి ఇంకా 1 నెల రోజులు హాస్పిటల్లో పెట్టి ఆవిడ పక్కనే కూర్చుని ఆవిడని పంపించేసి మళ్ళీ నేను బెంగళూరుకి వెళ్ళి సెటిల్ అయ్యాను. ఇది మా ఇద్దరి కథ. ఇది నీ కాలమా, మమతలు పెంచి మనసులు విరిచి చెలగాటమాడతావు న్యాయమా.
దేవత నీవైతే గానం గాత్రం గీతం భావం సర్వం అంకితం